కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఈరోజు జేఎస్ఎస్ ఎండి మొహమ్మద్ జావేద్ గారు ఉన్నారు. గతంలో మనం షీప్ అండ్ గోట్ ఎలివేటెడ్ షెడ్స్ గురించి సార్తో ఈరోజు మూడో ఇంటర్వ్యూ. అంటే ఈ షీప్ అండ్ గోట్ ఎలివేటెడ్ షెడ్స్లో చాలా రకరకాల ప్రయోగాలు చేశారు సార్. రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఒక స్మార్ట్ షీప్ అండ్ గోట్ షెడ్, అంటే కస్టమర్కు ఏ మెజర్మెంట్స్లో కావాలో ఆ మెజర్మెంట్లో ఫస్ట్ టైం షీప్ అండ్ గోట్ షెడ్ చాలా స్మార్ట్గా ఇది నిర్మించారు. అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా తయారు చేశారు సార్ని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇంతవరకు మీరు ఎలివేటెడ్ షెడ్స్ 200, 300, 400 చాలా బిగ్ షెడ్స్ చేశారు, కానీ ఇది చాలా పోర్టబుల్గా ఉంది. దీని కథ ఏంటి సార్? ఇది ఏమైందంటే ఇప్పుడు చాలా మందికి గేదెలు ఉండేవి, అది సరిగా వర్కర్స్ లేక అవన్నీ తీసేశారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి పోల్ట్రీ ఉండేది చాలా మందికి, దాంట్లో లాభం లేక అది కూడా తీసేశారు. చాలా. కానీ మనకి ఇప్పుడు షెడ్లు అయితే ఉన్నాయి. అక్కడ గేదెల షెడ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మన పోల్ట్రీ షెడ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు నాకు అందరికి ఫోన్ చేసి ఒకటే అడుగుతున్నారు, సార్ మన పాత షెడ్లో మీరు ఏమైనా సెట్ చేయగలుగుతారా పోర్టబుల్? ఓకే అంటే నేను ఓకే అని ఇప్పుడు ఇది పోర్టబుల్ తయారు చేసిన. ఓకే. ఇది పోర్టబుల్ అంటే దీన్ని డిస్మెంటల్ చేసి మీ చోటుకి వెళ్ళి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఎంత డిస్మాంటిల్ అయిపోతుంది? మొత్తం డిస్మెంటల్ అయిపోతుంది. ఓకే ఓకే. ఒక టెంపోలో వచ్చేస్తుంది మెటీరియల్, టెంపోలో వచ్చేస్తుంది. ఓకే. అక్కడ సైట్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి హైట్ మీటర్ క్లోజ్ అయిపోయింది. ఆ పాత షెడ్లు గేదెలవి కానీ మన కోళ్ళవి కానీ 10 feet కన్నా ఎక్కువ లేవు. ఇప్పుడు నేను ఇది కట్టిందేమో 7 అడుగుల్లోనే వచ్చేసింది. ఇది మొత్తం ఇక్కడ అంటే ఇది మనకు 8 feet షెడ్ ఉన్నా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. పాత షెడ్ లోనే 10 feet హైట్ ఉండే షెడ్ లో కూడా 10, 9, 8 ఎంత ఉన్నా వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకు అంత పెట్టుబడి పెట్టే అవసరం లేదు. ఇది తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. ఓకే. అంటే ఈ ఐడియా మీద లేకపోతే కస్టమర్ అడిగారా సార్? ఇది కస్టమర్ అడిగితే నేను చేసి ఇచ్చారు. మామూలుగా 100, 200 షెడ్స్ మనం చేస్తూ ఉంటాం, ఇంకోటి ఎలివేటెడ్ షెడ్స్. కానీ ఇది స్మార్ట్. ఇంకోటి దాంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏముందంటే చాలా మంది ఏం చేస్తారు, నేను స్టార్ట్ చేస్తున్నా సార్, ఒక 30 పెట్టుకుంటా, 20 పెట్టుకుంటా, 50 పెట్టుకుంటా అంటే వాళ్ళకి ఇది బెస్ట్. అవును, 20-30 వాళ్ళకి ఆప్షన్ ఫస్ట్ టైం. మామూలుగా 100, 200 అంటారు. 20-30 వాళ్ళకి కూడా ఇది హ్యాపీ, చాలా హ్యాపీ కదా. చిన్న స్థలం ఉంది, ఏం చేసేలే, రోగాలు లేదు, ఏం లేదు. అక్కడ షెడ్ కింద ఉంటది, పైన కూడా కవర్ వస్తుంది, కింద చూడండి మంచి హైట్ ఉంది. అది క్లీనింగ్ ఎవరైనా. ఇది సుమారు 3 feet ఉంది. 3 feet ఉంది. ఇక్కడికి 4 feet, 7 feet ఉంది. అది ఇప్పుడు ఇక్కడ చూస్తున్న దాంట్లో మనకు ఎన్ని అనిమల్స్ పడతాయి సార్ షీప్ అండ్? దీంట్లో 30 to 40 మధ్యలో పడతాయి. 30 to 40. సైజ్ సార్, సైజ్ ఎంత? సైజ్ 14/16. 14/16. ఓకే ఓకే. ఇప్పుడు మీ వాళ్ళది ఏ సైజ్ ఉన్నా ఆ సైజ్ ని మనము ఎక్కతక్క చేయొచ్చు. 8/20 చేయవచ్చు. ఆల్రెడీ నేను 6/22 ఇచ్చాను ఆల్రెడీ. ఇలాంటివి ఓకే. దీంట్లో ట్రేలు అన్ని పెట్టేసుకోవచ్చు రెడీమేడ్ అన్ని. ఇప్పుడు మనం వేస్తాం దాంతో పాటు. ఓకే. ఎంటైర్ లాక్ అండ్ కీ వస్తుంది. ఓకే ఓకే. కొన్ని చిన్న టచ్ అప్ బ్యాలెన్స్ ఉన్నాయి, దీనికి చేసి ఇచ్చేస్తాం సార్. మామూలుగా ఇది కాస్ట్ చెప్పొచ్చా మీరు ఎంత అవుతుంది అనేది? ఇప్పుడున్న సైజ్ తీసుకుంటే 1,30,000 లో వస్తుంది. ఇది 1,30,000. ఓకే. ఇది తయారు చేసి ఎక్కడికైనా డెలివరీ ఇస్తారు? ఎక్కడికైనా డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే ఓకే. ఆల్ ఓవర్ ఇండియా. అంటే వాళ్ళు సైజెస్ పంపించాలి? సైజెస్ ఇవ్వాలి, ఎంత సైజ్ కావాలి. మీరు సైజెస్ తీసుకొని వస్తారా? అవసరం లేదు, మనం వాళ్ళు ఉన్న సైజ్ కి కొంచెం ఎక్కతక్క చేసి మనం తయారు చేస్తాము. బిగించేటప్పుడు కూడా ఫోన్ లో గైడ్ చేస్తాము. ఓకే. ఎలా బిగ్ చేయాలో దానికి నంబర్స్ ఉంటాయి అన్నిటికీ. ఓకే ఓకే. ఆ నంబర్ ప్రకారం ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఫ్లోరింగ్ చూస్తున్నాం సార్, ఈ మ్యాట్స్ ఇవంతా మీరు మామూలుగా ఎలివేటెడ్ షెడ్స్ కి 100-200 చేస్తారు. ఈ మెటీరియల్ కూడా సేమ్ సార్? ఇది కూడా ఈ మెటీరియల్ కూడా అదే మెటీరియల్. ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఓకే ఓకే. ఇది ఫీడింగ్ ట్రే, ఇవి నీళ్ళ టబ్బులు, ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. దీనికి మొత్తం ఇంకా ట్యాప్ కనెక్షన్స్ అంతా ఇచ్చుకోవచ్చు వాటర్ కు. దానిపైన మీరు అది ఎక్కడైనా తిప్పుకోవచ్చు. సార్ ఓవరాల్గా ఇది సిటీల్లో కూడా చిన్న ఇల్లు ఉన్నా పక్కన కూడా ఇది చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. చిన్నదానికి ఇది చాలా ఉంది. ఓకే. ఇది కాంటాక్ట్ కావాలంటే ఎలా సార్? మీకు స్క్రీన్ పైన నెంబర్ నంబర్ కాంటాక్ట్ చేస్తే కూడా సరిపోతుంది. అంటే ఓవరాల్ గా ఈ వీటితో పాటు మీరు ఎలివేటెడ్ షెడ్స్ కూడా చేస్తున్నారు? ఆల్రెడీ మనకు అనంతపురంలో ఒకటి నడుస్తుంది,
ఆన్ గోయింగ్ ఉంది. ఎంత సార్? ఎంత? అది 100 జీవాలది. 100 జీవాలది. ఇంకోటి ఏమో గుంటూరులో నడుస్తుంది, అది కూడా ఆన్ గోయింగ్ ఉంది. ఆన్ గోయింగ్ సగం పని అయిపోయింది అక్కడ. ఓకే. అదెంత సార్? అనంత అది కూడా 100 జీవాలది. 100 జీవాలది. ఓకే. అంటే మనం 100 జీవాల నుంచి ఎంత పెద్ద వరకు ఎలివేటెడ్ షెడ్ చేస్తాం? ఎంత వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటే అంత మనం వేసిస్తాం. ఓకే. 100, 200, 300, 1000. ఓకే. అంటే మీరు ఏదైతే డైరీ ఫార్మ్స్ ఎవరన్నా పెట్టుకొని తీసేసి అవి ఖాళీగా ఉండి ఏం చేయాలని అర్థం కాని వాళ్ళకి మంచి ఐడియా. అలాంటిది చాలా మంది వచ్చింది, దానికే మనం ఇది తయారు చేసినాం. ఓకే ఓకే. వాళ్ళని అంతా ఆలోచించి ఇప్పుడు పెద్ద షెడ్లు అయితే ఎవరన్నా వేస్తున్నారు, కానీ చిన్న షెడ్లు ఇలా డిజైన్ చేసి ఈ ర్యాంప్ కూడా డిస్మెంటల్ అయిపోతుంది, అన్ని డిస్మెంటల్ అయిపోతాయి. మళ్ళా ఈ ర్యాంప్ వేసారు కదా సార్, ఇది ఎక్కడానికి అంత కరెక్ట్ గా ఉంది? కరెక్టే ఉంది. నేను ఇప్పుడు ఎక్కి చూపిస్తాను, వచ్చేయండి మీరు పని. బాగా ఈజీగా ఉంది సార్. దానికి ఇంకా అవి స్ట్రిప్లు వస్తాయి, కాలు జారకుండా, జీవాలకు కాలు జారకుండా స్ట్రిప్ వస్తుంది, కట్టెల స్ట్రిప్ వస్తుంది అక్కడ. అది వస్తే ఇంకా మనకు 100% సేఫ్ అయిపోతుంది. ఈ రెడ్ కలర్ దేమో నీళ్ళ టప్. ఇది ఇది 8 అడుగులు ఉంటది. 8 అడుగులు. ఇది 8 అడుగులు. ఇది 8 అడుగులు. ఓకే. ఇది 8 అడుగులు. 8 feet 3 వచ్చాయి. 8 feet 3 వచ్చినాయి. వాటర్వి 3 వచ్చినాయి. ఓకే ఓకే. అవి 3 మన స్కోప్ లో ఉంటాయి. ఓవరాల్ గా మీరు ఏదన్నా గడ్డి ఏది తీసుకురావాలన్నా ఆ ర్యాంప్ లో ఈజీగా వచ్చేయచ్చు. ఏది ఇరుకు ఉండదు, ఏం ప్రాబ్లం లేదు. దానికి ఫిట్ కంఫర్ట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓవరాల్ గా మీరు ఎంత చెప్పారు సార్ ఇది కాస్ట్? ఇది 1,30,000. 1,30,000. మీరు ఈ లెవెల్స్ కానీ, ట్రేస్ కానీ, వాటర్ ట్రేస్, ఫీడింగ్ ట్రేస్ కానీ ఎలా సార్? అంటే అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలాగ? అంటే మీకు రీసెర్చ్ సెంటర్ కానీ మేకలు ఎవరైనా మీరు పెట్టి చూసారా? అవును సార్, నేను ఇది చేయకముందు నేనేం చేశానంటే ఫస్ట్ జీవాలు కొన్నాను. జీవాలు కొన్ని వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తున్నాయి, వాళ్ళకు ఫీడింగ్ ట్రే హైట్ సరిగ్గా ఉందా లేదా, నీళ్ళు తాగేటప్పుడు సరిగ్గా ఉందా లేదా, అవన్నీ రీసెర్చ్ చేస్తూ నేను చేస్తాను పని. ఆల్రెడీ నా దగ్గర జీవాలు ఉన్నాయి, నేను ఇప్పుడు ఆ జీవాలు చూపిస్తాను మీకు. ఓకే ఓకే. జీవాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఈజీ అయింది. అందుకంటే ఆ జీవాల పైన రీసెర్చ్ చేయండి మనం ఏం పని చేయలేము. ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళకు ఇప్పుడు ఈ దీంట్లో ఎన్ని జీవాలు పడతాయని మనకు తెలియాలి కదా. తెలియంది మనం ఏదో ఒకటి చెప్పలేము. ఇవి ప్యాలెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. ఇది వెరీ గుడ్ సార్. హైదరాబాద్ లో స్టార్ట్ అయింది సార్ మ్యానుఫ్యాక్చరింగ్? ఓకే. కింద చూసాం ఇప్పుడు మనం ఒకటి చిన్న పోర్టబుల్ ఎలివేటెడ్ షెడ్ లాంటిది, బట్ చాలా చేశారు. ఐడియా ఎలా వచ్చింది సార్? ఇది మన 100 జీవాలకు షెడ్ వేసుకోవాలంటే 6.5 lakhs కాస్ట్ ఉంది ఇప్పుడు. ఓకే సార్. ఇప్పుడు అంతా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ ఆల్రెడీ మనం గేదెలు పెట్టాము, గేదెలు పెట్టిన తర్వాత అది వర్కౌట్ కాలేదు, తీసేసాము, షెడ్ ఓకేనే ఉంది, అది ఎవరు తీసుకోవట్లేదు. మళ్ళా కొంతమంది వచ్చి పోల్ట్రీ పెట్టాము సార్, ఆ పోల్ట్రీలో కూడా లాస్ వచ్చి తీసేసాము, అది కూడా షెడ్ ఉంది. ఇప్పుడు మనము గొర్రెల కోసం ప్రయత్నం చేస్తామని చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఓకే సార్. అప్రోచ్ అయితే ఒక ఆయన ఇప్పుడు ఫైనల్గా డిసిజన్ తీసుకొని సార్ మీరు మంచి పని చేస్తారని ఒక ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఆయనకు ఆల్రెడీ పంపించాము, 2 పంపించాము. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ రెడీ అయింది, అది రెడీ అయింది. అది కూడా కర్ణాటక వెళ్తుంది. అది ఇది మొత్తం ప్రీఫిటెడ్, మీకు అవసరం లేనప్పుడు ఇప్పి పెట్టుకోవచ్చు, ఇంట్లో డిస్మెంటల్ చేసుకోవచ్చు మొత్తం. అలా ఉంటుంది. అంటే బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ ఖాళీగా ఉన్న కోళ్ళ షెడ్లు కానీ, డైరీ ఫార్మ్స్ కానీ అవి మనం వాడుకోవచ్చు తక్కువ కాస్ట్ లో. ప్రతి ఒక్కరు ఎలివేటెడ్ షెడ్ వేసుకోకుండా 30, 40, 50 లోపల ఉండే. ఇప్పుడు ఇది మనం తయారు చేసింది 14/16. 1,30,000 అయింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వాళ్ళదా మనదా? ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళదే, మన ఫ్యాక్టరీలోనే మనం రెడీ చేసి ఇక్కడ నుంచి మనం ఇస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళకి అవసరం పడితే ఇక్కడ ఫోన్లో గైడ్ చేస్తాము. కొంతమంది సార్ అది కాదు మా రానుపోను ఖర్చు ఇస్తాం, మంచికి పంపించండి అంటే అది కూడా పంపిస్తారు. సరే, ఓవరాల్ గా మీరు ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడా మీ దగ్గర షీప్ అండ్ గోట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఐడియా కూడా మీరే చెప్తారు సార్ వాళ్ళు వస్తే? షీప్ అండ్ అవును, మా దగ్గర ఫుల్ ట్రైనింగ్ కూడా ఉంది. కొత్త ఈ రంగంలో కొత్త అయితే మంది ఎవరు వస్తున్నారో వాళ్ళకు మనం 2,000 రూపీస్ ఛార్జ్ తీసుకొని, ఓకే సార్, మనకు అది కన్సల్ట్ తీసుకొని, అది
ఎలా చేస్తే మంచిగా ఉంటుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ఎంత కాస్ట్ వస్తుంది, ఎన్ని జీవాలు పెడితే ఎట్లా లాభం వస్తుంది, అవన్నీ ఉన్నాయి దాంట్లో. ఓకే. కొంతమంది ఏమంటుంటారు, మనకు అది మీరు మెటీరియల్ అందిస్తే చాలు అంటుంటారు. ఏది మన షెడ్ కోసం మనం ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేసాం అందేయడం. అంటే ఓన్లీ మెటీరియల్. ఓకే. ఎందుకంటే చాలా మందికి లోకల్ ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు, వాళ్ళు షెడ్ వేసుకుంటారు, ఆ తక్కువ ధరలో వచ్చేస్తుంది. అయితే మనకు వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలన్నా, మన ప్యాలెట్స్ కావాలన్నా, ఫ్లోర్ మ్యాట్స్ కావాలన్నా అవన్నీ మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇప్పుడు. ఓకే. దానివల్ల మనము వాళ్ళకు ఒక 100 జీవాలకు షెడ్కు ఎంత మెటీరియల్ పడుతుందో ఆ మొత్తం మెటీరియల్ ఆయనకు డైరెక్ట్గా మనం సప్లై చేయవచ్చు. మెటీరియల్ కూడా అక్కడ వాళ్ళు ఫిట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు అది 10,000 ఇస్తే డ్రాయింగ్ ఇస్తాం. ఆ డ్రాయింగ్ ప్రకారం ఆ లోకల్ ఫ్యాబ్రికేటర్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకే. అలా ఎవరికైనా అవసరం ఉంటే అలా కూడా ఇవ్వచ్చు. మనకు అది మనమే షేడ్ ఇచ్చేస్తామని లేదు. మన దగ్గర ప్యాలెట్ తీసుకోండి, ఫీడింగ్ ట్రేలు తీసుకోండి, నీళ్ళ టబ్బులు తీసుకోండి, డ్రాయింగ్ తీసుకోండి, ఏది కావాలంటే అన్ని ఇస్తున్నాం. ఓకే. అందులో ఒక్క వస్తువు కావాలంటే కూడా అది కూడా ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ సార్ చెప్తున్న దాని ప్రకారం మీకు ఎలివేటెడ్ షెడ్ సార్ టీం వచ్చి వేయాలని కాదు, మీకు కావాల్సింటే ఆ ట్రేలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐరన్ కానీ ఈ ఎవ్రీథింగ్ మీకు సార్ సప్లై చేస్తారు. మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రికేటర్స్ మీరు చేసుకోవచ్చు. అంటే ఆల్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇంతకన్నా నేను చూసిన మంచి బెనిఫిట్ ఎక్కడా లేదు. చూసారు కదండి, జావేద్ గారిని మీరు కన్సల్ట్ అవుతే ఫోన్ ద్వారా అసలు ఫస్ట్ మీకు ఐడియా లేకుంటే ఐడియా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్తో సహా జావేద్ గారు కస్టమైజ్డ్ చేసి, అంటే మీరు ఎలివేటెడ్ షెడ్స్ 100 కావచ్చు, 200 కావచ్చు, 20-30 దగ్గర నుంచి కూడా సార్ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, ప్లాన్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏదైనా కానీ షీప్ అండ్ గోట్ గురించి సమాచారం కానీ ఎలివేటెడ్ షెడ్స్ గురించి కావాలనుకుంటే కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి సార్ని అడిగి మరిన్ని వివరాలు కనుక్కోండి. నమస్తే.